నమస్తే. నేనిప్పుడు స్వర్గసీమ విభవ వెంచర్లో ఉన్నాను. అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేదు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఈ పద్యం బమ్మెర పోతన భాగవతంలో రచించాడు. దీన్ని భగవంతుడే వచ్చి స్వయంగా పోతనామాత్యుడి రూపంలో రాశారని తెలుగునాట ప్రతీది. ఆ కావ్యస్ఫూర్తితో అంత అందంగా అంత అద్భుతంగా తోటలతోటి ఒక మందారవనం ఏంటి, తామరలు, పారిజాతాలు, రకరకాల ఫలాలు ఇచ్చేయి, పుష్పాలు ఇచ్చేయి, ఎన్నో అద్భుతాలను తీసుకొచ్చి మన విభవాలు పెడుతున్నాం. విభవ పెద్ద వెంచరే కాదు, గంభీరమైనది, గొప్పది, అద్భుతమైనది. మన విభవాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలని సంకల్పించాం. రండి ఆ విశేషాలను చూద్దాం. ఇప్పటికి 40 రోజుల క్రితం ఈ వెంచర్ ప్రారంభించాము. వర్క్ ప్రోగ్రెస్ అద్భుతంగా ఉంది. సేల్స్ ట్రెమెండస్గా ఉంది. గొప్ప సేల్స్ ఉండటంతో మేము కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము. వర్క్ ప్రోగ్రెస్ అంటారా, 40% వర్క్ కంప్లీట్ చేయగలిగాం. వాస్తవానికి ఇనాగరేషన్ కన్నా 4 నెలల ముందు నుంచే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసాం. ఈ ల్యాండ్ చాలా ఎత్తు పొలాలతో ఉండేది. దాన్ని చదువు చేయటం, రోడ్లు కట్ చేయటం ఇవన్నీ ముందు నుంచే స్టార్ట్ చేసాము. ఇప్పటికి మార్కెటింగ్ ఆఫీస్ రెడీ చేయటం, రోడ్లు తయారు చేయటం, సహజసిద్ధమైన సెలయర్ అని చెప్పా కదా, దానికి స్టోన్ పిచ్చింగ్ చేయటం, అలాగే ప్లాటింగ్ స్టోన్స్. ఈ వర్క్లన్నీ కూడా చాలా వేగంగా జరిగాయి. ఇంకా మిగిలిన వర్క్లు కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు తమ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే దాని ప్రోగ్రెస్ చూపించుకోవాలనుకుంటారు. అట్లాగే ఈ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే స్టాఫ్ ఏమంటారంటే, మనం ఈ ప్రోగ్రెస్ చేశాం కదా, ఈ వర్క్ చేశాం కదా, కాస్త 10 మందికి చూపిద్దాం అంటారు. నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. అంటే చేసిన వర్క్ 10 మందితో పంచుకుంటే మన స్వర్గసీమ విభవాలో ఈ ప్రోగ్రెస్ ఉందని అందరూ చూడాలని, అందరికి చూపించాలని ఆసక్తి అనమాట. అందులో భాగంగానే నెలవారీ చేసే వీడియోలో ఇది ఒక వీడియో.
నేను ఇక్కడ విభవాని ఇలా నిర్మాణ దశలోనే ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కసారి నిర్మాణం అయిన తర్వాత దాని బ్యూటీ అనేది మీకు అర్థమవుతుంది. ఒక నిర్జనమైన ప్రదేశంగా బ్యారన్ ల్యాండ్గా ఉన్న దాన్ని ఎంత అద్భుతమైన సౌందర్యవంతంగా మలిచామనేది ఆ స్టెప్ బై స్టెప్ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. విభవాకి భూమాత ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ జలసిరి. నడి ఎండాకాలంలో పళ్ళు మొదలుపెట్టాం. ఆ పళ్ళు కంప్లీట్ కావడానికి ఇంత పెద్ద వాటర్ వచ్చింది. అంటే ఒకే ఒక్క బోర్ తోటి ఇంత పెద్ద వెంచర్లో ఇన్ని వర్కులు కంప్లీట్ చేసాం. వాటర్ లేకుండా అసలు వర్కులు అవనే అవ్వవు. అందులో రోడ్లు బాగా కాంపాక్ట్ కావాలంటే వాటర్ పోయించడం రుద్దటం అనమాట. దానికి చాలాసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఫుల్ వాటర్ అనమాట. ఇంత వాటర్ ఉండటం వల్లే ఈ వర్కులు అద్భుతంగా చేయగలిగాం. అలాగే ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటారో వాళ్ళకు కూడా చూడండి ఎంత స్వచ్ఛమైన నీరు, వండర్ఫుల్, ఏమాత్రం మలినాలు లేకుండా కలుషితం లేకుండా స్వచ్ఛమైన నీరు అనమాట. ఇలాంటి నీరు ఇంత క్వాంటిటీలో పట్టడం అనేది నిజంగా మనకు చాలా అదృష్టం అనుకోవాలి. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు అలా కుదిరిపోతాయి అంతే. అలా అన్నీ కుదిరి వచ్చిన ఒక అద్భుతమైన ప్రదేశం విభవ. స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండటమే కాదు, ప్రాకృతికంగా అనుకూలమైన పరిస్థితిలో ఉండడం, విశాలమైన రోడ్లు, దాదాపు 9 పార్కులు ఏర్పరచడానికి అవకాశం ఉండటం, ప్రకృతి సిద్ధమైన ఒక సెలయేరు మన వెంచర్ గుండా పారడం, ఇలా ఒక్కటేమిటి ఎటు చూసినా ఎన్నో సుగుణాలు విభవకు చేకూరాయి. మిత్రులారా, విభవ అందాలను, విభవకున్న స్ట్రాటజిక్ వసతిని మీరు స్వయంగా వీక్షించాల్సిందే సుమా. విభవ అంటే ఏరికోరి విశేషాలన్నింటినో తీసుకొచ్చి అద్భుతాలన్నింటినీ ఒక చోట పెట్టిన కలయిక. అలాంటి కలయికని కాపాడుకోవడానికి మన ప్రహరీ గోడ చూశారుగా ఎంత అభేద్యంగా ఉందో. ఇది రక్షణకే కాదు, చూడటానికి ఒక గాంభీర్యత, సౌందర్యం, మన గర్వం. చూశారు కదా ఎలా ఉందో. నేను ఇప్పుడు స్వర్గసీమ విభవ మార్కెటింగ్ హాల్ ప్రిన్సెస్లో ఉన్నాను. మొదటిది వచ్చేటప్పటికి డ్రైవర్స్ కోసం, తర్వాత వచ్చేటప్పటికి డైనింగ్, ఆ మిగతా 2 వచ్చేటప్పటికి మార్కెటింగ్ కోసం అనమాట. ఈ స్థలం ఏంటంటే మార్కెటింగ్ పెద్దవాళ్ళు వస్తే పిల్లలు ఆడుకునే ఆట స్థలం ఏర్పాటు చేస్తున్నాం. విభవ అంటే సౌందర్యానికి, సౌకర్యాలకి, అలాగే సంప్రదాయానికి కూడా పెద్దపీట వేస్తాం. ఈ ప్లేస్లో వచ్చేటప్పటికి మన కర్షకుల్ని గౌరవించే విధంగా ఒక ఎద్దుల బండి ఏర్పాటు చేస్తున్నాం. ఈ జోడెద్దుల బండి చూడటానికి చాలా సౌందర్యంగా ఉంటుంది, అలాగే మన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మార్కెటింగ్ ప్రిమిసెస్కి ఎదురుగానే సహజ సిద్ధమైన సెలయేరులతో కూడిన 7 ఎకరాల పార్క్ ఉంది. ఆ పార్కుని అద్భుతంగా, అంటే మన హైదరాబాద్ నగరంలో ఒక మణిముకుటం లాగా అద్భుతంగా, అంటే అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. చూసారు కదా సెలయర్ మీద ఈ స్టోన్ పిచ్చింగ్ చేశారు. నెక్స్ట్ టైం వీడియోలో అద్భుతమైన పార్క్ చూపిస్తాను. ఇది యాక్చువల్గా పార్క్లో ఉందన్నమాట ఈ సెలయేరు. వాస్తవానికి ఈ సెలయేరు పార్క్ మధ్యలో ఉంది. ఈ సెలయేరుకి అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా అద్భుతమైన పార్క్ని 1 మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ప్రదర్శిస్తాను.
అది మీరు ప్రతి నెల ప్రోగ్రెస్లో చూస్తారు. రాబోయే 4-5 నెలల్లో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీరు చూసి ఎంతో సంతోషిస్తారు. ఈ ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత దీనికి రైట్ హ్యాండ్ సైడ్ రిసార్ట్ కూడా కడతాం. ఆ రిసార్ట్కి ఎదురుగా పార్క్ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ నివాసితులకి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఒక లగ్జరీ ఫీలింగ్నే కాకుండా సంప్రదాయబద్ధంగా మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా రకరకాల థీమ్స్ తోటి ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాం. అదంతా కూడా మీరు చాలా కొద్ది కాలంలో చూస్తారు. విభవా 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 ఇక్కడ ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళందరికీ నా అభినందనలు. ఎవరైతే కొత్తగా ప్లాట్లు కొనుక్కుందాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఇక్కడికి రండి. మీ అందరికీ స్వాగతం. అలాగే ఇక్కడ డెవలప్మెంట్స్ చూడండి. ఇది ఒక అద్భుతమైన సుందరమైన ప్రదేశంగా తయారవుతుంది. దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలంటే కూడా చాలా బడ్జెట్ కాదు. కేవలం 18 లక్షల రూపాయల నుంచి ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. 167 గజాల స్థలం వస్తుంది. ఒక్కసారి విజిట్ చేయండి. పెద్ద వెంచరు, పెద్ద బెనిఫిట్స్. ఇక్కడ కార్పస్ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. దాంతో లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ అవుతుంది ఈ వెంచరు. మీరు అందరికీ స్వాగతం. ఒక్కసారి రండి, ఇందులో భాగస్వాములు కండి. ఉద్యోగంలో మనం ప్రతి నెలా జీతం సంపాదిస్తాం. ఆ జీతంతో మనకు కావలసిన అన్ని సౌకర్యాలు, జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్తుంటాం. మనతో పాటుగా మరొకరు కూడా మనకిలా సంపాదించి పెడితే మనకెంత బాగుంటుంది. ఆ క్రమంలోనే మనం ఒక ప్లాట్ కొన్నామనుకోండి, మన జీతం ద్వారా ఎంత సంపాదిస్తున్నామో, ఉదాహరణకు ఓ 50,000 లక్ష అనుకోండి. ఉదాహరణకు ఆ ప్లాట్ కూడా నెలకు 2 నెలలకి ఆ మాత్రం పెరుగుతూనే ఉంటుందండి. అందుకే ఇప్పుడున్న ఈ యూత్, మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు, ఇంకా ఆధునిక రంగాల్లో ఉన్న వాళ్ళంతా తమకంటూ ఒక భద్రత కోరుకుంటున్నారు. అందుకే చాలా మంది యువత స్వర్గసీమ వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. జెన్జీ తరం కూడా ఇన్వెస్ట్మెంట్లు, వీటిని గురించి ఆలోచించడం ప్రారంభమైంది. ఆ క్రమంలోనే ఇటీవల స్వర్గసీమ వెంచర్లను సందర్శించిన వారిలో యువత కూడా గణనీయంగా ఉంటున్నారు. ఒకసారి మీరు కూడా మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరితో కలిసి రండి. మనం కొన్ని పెద్ద పెద్ద కాలనీల్లోకి వెళ్తే ప్రైమ్ లొకేషన్స్ ఉంటాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి చూసి ఆహా, ఈ కమర్షియల్ ప్రాపర్టీ వీళ్ళ సొంతమా, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారా, ఇంత కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుందా అనుకుంటాం. అలాంటి కమర్షియల్ యాక్టివిటీ ఉన్న చోట ప్రాపర్టీ కొనాలంటే చాలా పెద్ద మొత్తంలో పే చేయాల్సి వస్తుంది. దాని మీద రికవరీ రెవెన్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ విభవాలో 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఒక 5,000 గజాలని రిసార్ట్ కోసం కేటాయించాం. అలాగే విభవ ఎంట్రన్స్లో 1,500 గజాలు లెఫ్ట్ సైడు, 3,000 గజాలు రైట్ సైడ్ ఉంది. ఇవి పక్క కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. సోషల్ ఇన్ఫ్రా అంటారు. ఇవి సేలబుల్ ల్యాండ్. వీటిని ఇప్పుడు చాలా తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. అలా తక్కువ ధరలో కొనుక్కున్న వీటిని భవిష్యత్తులో కమర్షియల్గా, అంటే కమర్షియల్ ప్రాపర్టీ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు వీటిలో ఇన్వెస్ట్ చేసి ఆహా, మేము కూడా కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కున్నాం అనుకోవచ్చు. భవిష్యత్తులో దాని మీద ఆదాయాన్ని కూడా బాగా ఆర్జించవచ్చు. అలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ విభవాలో మీకోసం ఉన్నాయి. 3,000 గజాలు ఒకటి, 1,500 గజాలు ఒకటి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీని ఒక్కసారి చూడండి. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మొన్నెవరో అన్నారు, సిరులసీమ 1లోనే మేము ప్లాట్ కొనుక్కోవాల్సింది అని. ఆ తర్వాత సిరులసీమ 2, సుకేతన, అమేయ, ఇప్పుడు విభవ, ఇన్ని అద్భుతమైన వెంచర్లు ఒకదాని వెంట ఒకటి వస్తుంటే ఇంకా కొనుక్కోలేకపోయాం అనడంలో అర్థం ఉందా? రండి, ఒక్కసారి మీ కుటుంబంతో అలా సరదాగా ఓ పిక్నిక్ వచ్చినట్టుగా రండి. చంద్రశేఖర్ గారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ తర్వాతే మంచి నిర్ణయం తీసుకోండి. మిత్రులారా, విభవకు పూర్వం ఉన్న అమేయ వెంచర్లో కూడా ఇంకొన్ని ప్లాట్లున్నాయి. మీకు ఆసక్తి ఉంటే అమేయ కూడా ఒక అద్భుతమైన వెంచర్.
నేను ఇప్పుడు మన స్వర్గసీమ అమేయాలో ఉన్నాను. నా వెనక కనిపిస్తుంది పడమటి మొక్కలో ఉన్న ఇల్లు అనమాట. ఇది కేవలం 35 లక్షల రూపాయల బడ్జెట్లో మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈస్ట్ ఫేస్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి. 167 గజాల స్థలము, దాంతోపాటు ఈ ఇల్లు అనమాట. ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. సింగిల్ బెడ్రూము. ఇందులో వాడిన ప్రతి ఐటెం కూడా చాలా బెస్ట్ మెటీరియల్ అనమాట. లోపల ఫిట్టింగ్స్ వచ్చేటప్పటికి పాలీక్యాబ్, స్విచ్లు వచ్చేటప్పటికి లెగ్రాండ్, పాలీక్యాబ్ వైర్స్, జాగ్వార్ ఫిట్టింగ్స్. నేను చెప్తున్నాను కాదు, బెస్ట్ మెటీరియల్స్ వాడాము. కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేటప్పటికి టాప్ నట్స్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఇళ్ళు ఈ సంవత్సరాంతానికి కనీసం 50 అమేయాలో కట్టించుకుంటున్నారు మన కస్టమర్స్. అందులో మీరు కూడా ఇక్కడ స్థలం తీసుకొని కేవలం 35 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయల బడ్జెట్లో అద్భుతమైన ఇల్లు కట్టించుకోవచ్చు. ఇల్లు, ఇంటి స్థలం అంటే అది కేవలం 4 గోడలు, ఒక పైకప్పు కాదండి. స్థలం అంటే ఒట్టి స్థలం కాదు. స్థలం ఉండి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అది మన ఆశల సౌధం, కళలకు ప్రతిరూపం. అందుకని ఇక్కడ స్థలం కొనుక్కున్న వాళ్ళకి కానివ్వండి, ఇల్లు కట్టించుకోవడానికి సకల సౌకర్యాలను అమరుస్తున్నాం. అందులో భాగంగా ఇది డ్రైనేజ్ సిస్టమ్, ఇది వచ్చేటప్పటికి మంచినీటి వాటర్ పైప్ లైన్, మామిడి చెట్టు, ఇలా ప్రతిదీ అంటే ఇంటికి మినిమం కావాలి కదా అవన్నీ. అలాగే లోపలికి ఇంటికి వచ్చేటప్పటికి పక్కన పిల్లర్ కనిపిస్తుంది కదా, అది వచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం, అంటే కేవలం ఆ ఇంటి యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం నిర్మించిన పిల్లరు. అలాగే అండర్ గ్రౌండ్లో సంపు, అలాగే ఎస్టీపీ కూడా నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఎస్టీపీలు అవసరం లేదు, కానీ ఎక్స్ట్రా కాషస్ కింద ఇంటికి కూడా ఒక చిన్న ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నాం అనమాట. మీరు మీ కలల ఇంట్లో ఏమేమి కావాలనుకుంటున్నారో అన్ని వసతుల్ని మేము ఇస్తున్నాం. ఒక్కసారి వచ్చి చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 18 లక్షల రూపాయల ప్లాట్ కొనుక్కోవచ్చు, 35 లక్షలు, 40 లక్షల రూపాయలు ఇల్లు కట్టించుకోవచ్చు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎక్కడంటారా? మన స్వర్గసీమ అమేయాలో. ఇది కూడా బెంగళూరు హైవే నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, RRRకి 5 కిలోమీటర్ల దూరం, ORR నుంచి 1 గంట ప్రయాణం. బెంగళూరు హైవేని యాక్సిస్ కంట్రోల్ హైవేగా మారుస్తున్నారు 6 లేన్స్ తోటి. కేవలం 1 సంవత్సర కాలంలోనే ఈ యాక్సిస్ కంట్రోల్ హైవే మనకు అందుబాటులో వస్తుంది. ఒక్కసారి యాక్సిస్ కంట్రోల్ హైవే అందుబాటులోకి వస్తే శంషాబాద్ నుంచి ఇక్కడ కేవలం అర్ధగంటలో రాగలుగుతాం. ఎంత బాగుంటుంది అంటే 1 ఇయర్ తర్వాత ½ అన్ అవర్లో శంషాబాద్ నుంచి ఇక్కడికి రావచ్చు. సిటీలో ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కేవలం గంట 10 నిమిషాల్లో రాగలుగుతాం. ఇంత తక్కువ బడ్జెట్లో చుట్టూ కాంపౌండ్ వాల్తో పర్యవేక్షితమైన ఇలాంటి అద్భుతమైన వెంచరు, మెయిన్ డేస్ ఫ్రీగా ఉండే వెంచరు, రిసార్ట్ సదుపాయం ఉన్న వెంచరు. ఏం కావాలి చెప్పండి? ఒక రిసార్ట్, చుట్టూ కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ, అందులో ఒక ఇల్లు, అది తక్కువ బడ్జెట్లో. ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. నా వెనక్కి కనిపిస్తుంది అమేయాలో తయారవుతున్న వాటర్ ట్యాంక్. లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను. కింద అండర్ గ్రౌండ్ సంప్ ఉంటుంది, ఆ పైన వాటర్ ట్యాంక్. యూజువల్గా వాటర్ ట్యాంక్ అంటే వాటర్ ట్యాంక్ కడతారు. అయితే మనం ఏం చేసామంటే మధ్యలో ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ రూమ్ నుంచి చుట్టూ వెంచరంతా చూడొచ్చు. అంటే సెక్యూరిటీ పరంగా కూడా అక్కడ నుండి చూస్తే అది ఒక వాంటేజ్ పాయింట్ లాగా ఉంటుంది. అలాంటి వాటర్ ట్యాంక్ అనమాట ఇది. 1 నెల రోజుల లోపలే ఈ వాటర్ ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. అప్పటికి బీటీ రోడ్లు వేయటం, వెంచర్ పర్ఫెక్ట్గా 100% అన్ని డెవలప్మెంట్స్ పూర్తి అవుతాయి. ఫైనల్ అప్పుడు ఇంకో 1 మంత్లో వస్తుంది. అంటే 2-2.5 నెలల తర్వాత ఇక్కడ ఇళ్ల కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతుంది. రెడీ టు బిల్డ్ అనమాట. అంటే రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు. మీదే ఆలస్యం. ఒక్కసారి ఈ అమేయాకి విచ్చేసి, అలాగే అమేయా ఆపోజిట్లో ఉన్న విభవాన్ని కూడా చూడండి. మధ్యలో రిసార్ట్ ఉంటుంది. రిసార్ట్కి వచ్చి అక్కడ భోంచేసి సరదాగా ఇక్కడ విశేషాలన్నింటి తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వెంచర్లు ఏవైనా సరే, అది అమేయ కానివ్వండి, విభవ కానివ్వండి, ఒక కౌటుంబిక వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడికి వస్తే కుటుంబంతో నివసించాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చెట్లు, ఈ పచ్చదనం, ఇదంతా కుటుంబపరంగా ఎంజాయ్ చేయడానికి ఎంతో బాగుంటుంది.
చంద్రశేఖర్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, సకుటుంబంగా విచ్చేసి ఆ తర్వాతే మంచి నిర్ణయం తీసుకోండి అని. ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మేము కూడా అదే మాటని మరోసారి చెప్తున్నాం, సకుటుంబంగా విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరికీ స్వాగతం. ఒక్కసారి రండి, ఇందులో భాగస్వాములు కండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది. పాత పాట. నా టీమే నా బలం అండి. చూశారు కదా ఎంత ప్రోగ్రెస్ ఉందో. నిజం చెప్పాలంటే ఈ ప్రోగ్రెస్ చూస్తే చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది. అలాగే కస్టమర్స్ నన్ను నమ్మి నా దగ్గర ప్లాట్లు కొన్నవాళ్ళు ఇప్పుడు వచ్చి చూశారనుకోండి, అంటే ఇనాగరేషన్ రోజు తర్వాత వచ్చి చూస్తే నిజంగా నమ్మలేరు, అంత అద్భుతమైన ప్రోగ్రెస్ ఉంది. ఈ ప్రోగ్రెస్ని ఇలాగే కంటిన్యూ చేసి ఒక్క సంవత్సరం లోపల ఈ 999 ప్లాట్లు 78 ఎకరాల లేఅవుట్ని 100% కంప్లీట్ చేసి ఫైనల్ అప్రూవల్ కూడా తీసుకొస్తాను.